అందరికీ నమస్కారం. ఈరోజు మనము పుదీనా కొత్తిమీర నిల్వ పచ్చడి తయారీ విధానం చూద్దాం. దీనికోసం ముందుగా నేను ఒక పెద్ద కట్ట పుదీనాను తీసుకున్నాను, అలాగే ఒక పెద్ద కట్ట కొత్తిమీరను తీసుకున్నాను. మనము పుదీనా ఆకులు తుంపి శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకొని ఉంచుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ పచ్చడి కోసం నేను 50 గ్రాముల చింతపండుని తీసుకున్నాను. సుమారు 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పుడు దీంట్లో వేడి నీళ్లు పోసుకొని కొద్దిసేపు తర్వాత బాగా పిసికి చిక్కటి గుజ్జు తీసి పెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కున్న పుదీనాని ఒక కాటన్ క్లాత్ మీద ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటున్నాను. అలాగే కొత్తిమీర కూడా శుభ్రంగా కడుక్కొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. నేను కొత్తిమీరను శుభ్రంగా కడుక్కొని బాగా ఆరబెట్టుకున్నాను. దాని తూకం వచ్చేసి 100 గ్రాములు. నేను దీన్ని కట్ చేసి ఉంచుకోలేదు. పుదీనాను కూడా కడుక్కొని ఆరబెట్టుకొని ఉంచుకున్నాను. దీని తూకం వచ్చేసి 70 గ్రాములు. నానబెట్టిన చింతపండును బాగా పిసికి చిక్కటి గుజ్జును తీసి ఉంచుకున్నాను. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. ఇందులోకి నేను ఒక 1/2 కప్పు పల్లీల నూనె వేసుకుంటున్నాను. నూనె బాగా కాగిన తర్వాత ఇందులోకి బాగా ఆరిన పుదీనా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకుందాము. కొత్తిమీర ఇంకా పుదీనా బాగా మగ్గిపోయింది. ఇది పూర్తిగా మగ్గేంత వరకు ఇలా కలుపుతూనే మనం మగ్గించుకోవాలి. దీంట్లో ఉన్న తేమ శాతం అంతా వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి పుదీనా కొత్తిమీరను ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే మూకుడు పెట్టుకున్నాను. ఇందులోకి 1/2 కప్పు పల్లీల నూనె వేస్తున్నాను. నూనె కాగిన తర్వాత ఇందులోకి తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేయాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు చింతపండు గుజ్జు బాగా ఉడికి దగ్గర పడాలి. ఇప్పుడు నేను మూత పెట్టేసి ఈ గుజ్జును బాగా ఉడికిస్తాను. చింతపండు గుజ్జు బాగా ఉడికింది, పైగా చిక్కపడింది. మరీ ఎక్కువగా చిక్కగా చేయకూడదు. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా చల్లారనిద్దాం. ఇప్పుడు పోపు కోసం మనం స్టవ్ ఆన్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి నేను 1/2 కప్పు పల్లీల నూనె వేసుకుంటున్నాను. బాగా కాగింది. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇందులోకి 3 మిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇందులోకి నేను లాస్ట్లో వెల్లుల్లి వేసుకుంటున్నాను. ఇది ఒక పెద్ద వెల్లుల్లిపాయ పొట్టు తీసేసి కచ్చాపచ్చా దంచుకునేది వేసుకున్నాను. నూనె బాగా కాగింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసిన ఆ వేడికే ఈ వెల్లుల్లి కూడా మగ్గిపోతుంది. ఇప్పుడు మనము ఈ పోపును కూడా చల్లారనివ్వాలి. పుదీనా ఇంకా కొత్తిమీర బాగా చల్లారాయి. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. పుదీనా ఇంకా కొత్తిమీరను నేను ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందాం. నేను పుదీనా ఇంకా కొత్తిమీరని ఇట్లా బరకగా మిక్సీ పట్టుకున్నాను. అలాగే మన చింతపండు పేస్ట్ కూడా బాగా చల్లారింది. ఇప్పుడు మనం ఇందులోకి ఈ పుదీనా కొత్తిమీరని కలుపుకుందాం. పుదీనా కొత్తిమీరని వేసుకుంటున్నాను.
ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకుందాము. ఇందులోనే 1/2 టీ స్పూన్ మెంతి పొడి, 1 టీ స్పూన్ ఆవ పిండి వేసుకోవాలి. నేను ఉప్పు ఆల్రెడీ వేసాను. ఇప్పుడు నేను ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాము. పుదీనా, కొత్తిమీర 2 కలిపి మనకు 170 గ్రాములు వచ్చింది. నేను 2 పెద్ద కట్టలు తీసుకున్నాను. కానీ మనకు తూకంలో ఎంత ఉన్నా కూడా తయారు చేసే విధానం ఇదే. మనకు రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసాను, 3 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకున్నాను. నేను ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుందాం. మొత్తం 4 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసాను దీంట్లో. ఇప్పుడు మనము ఇందులోకే చల్లారిన పోపుని కూడా వేసుకొని కలుపుకుందాం. కొత్తిమీర, పుదీనా నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది కొంచెం ఊరితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఒక 3 మంత్స్ వరకు ఉంచుకోవచ్చు. ఏమీ చెడిపోదు. కొత్తిమీర, పుదీనా నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు తప్పక ఇంట్లో ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.